అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ సార్. ఈ మధ్యకాలంలో తెలంగాణ, ఏపీలో వివిధ పోటీ పరీక్షల్లో పేపర్ చూసిన తర్వాత ఏ టైపులు అడుగుతున్నాడు, ఏ లెవెల్ అడుగుతున్నాడు, దానికి అనుకూలంగా బయట మార్కెట్లో అంతగా విద్యార్థులకు కావాల్సిన మెటీరియల్ కానీ సరుగ్గా రావడం లేదు. మనం చూసాం తెలంగాణ గ్రూప్ 2, గ్రూప్ 3, తెలంగాణ డిఎస్సి, త్వరలో రాబోతున్న ఏపీ డిఎస్సి, ఏపీ ఎస్ఐపిసి, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో జిఎస్ఏ కీలకమైన పాత్ర పోషిస్తుంది. స్టేట్ టాపర్ కూడా 150 మార్కులకి జిఎస్లో 95 మార్కులు దాటలే. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థుల కోరిక మేరకి రేపు రాబోతున్న పోటీ పరీక్షల అందులో మన విద్యార్థులకు న్యాయం చేయాలనే లక్ష్యంతో ఒక క్వాలిటీ సబ్జెక్టుతో ఒక టెస్ట్ సిరీస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. అందులో కొన్ని గ్రాండ్ టెస్టులు కూడా ఉంటాయి. ఇందులో భాగంగా ఇండియన్ హిస్టరీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ విపత్తు, జాగ్రఫీ, ఎకానమీ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్, టోటల్ జిఎస్ పేపర్ సార్. మరి అన్నిటిని కూడా వచ్చేసి క్వశ్చన్ చాలామంది చదువుకుంటూ వెళ్తున్నారు. క్వశ్చన్ అడిగే విధానం అర్థం కావడం లేదు. ఏ టైప్లో ఏ లెవెల్లో అడిగినా కూడా ఆ క్వశ్చన్ పాయింట్అవుట్ చేసే విధంగా ఉండాలనే లక్ష్యంతో మన విద్యార్థుల కోరిక మేరకి కొన్ని గ్రాండ్ టెస్టులు అక్కడ మీకు అందించాలనే లక్ష్యంతోనే ఏపీ టీజీ సంబంధించిన ఆల్ ఎగ్జామ్, డిఎస్సి, ఎస్ఐపిసి, పబ్లిక్ సర్వీస్ కమిషన్, 2 రాష్ట్రాల ఎగ్జామ్స్, సెంట్రల్ ఎగ్జామ్స్ అన్నింటికి యూజ్ అయ్యే విధంగా ఏపీ టీజీ టెస్ట్ సిరీస్ మీకు అందుబాటులోకి ఉంటుంది. దీని ద్వారా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, జేఎల్, డిఎల్, విఆర్ఓ, విఆర్ఏ, ఎస్ఐ, పిసి, డిఎస్సి, గ్రూప్ డి, ఆర్ఆర్బి, ఆల్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. నువ్వు ఏ ఎగ్జామ్ రాసినా జిఎస్ నుంచి ఇక్కడ నుంచి క్వశ్చన్ లేదు, పేపర్ ఉండదు. ఆ విధంగా కొద్దిమంది ప్రొఫెసర్లు, కొద్దిమంది కాంపిటేటివ్ లెక్చరర్ల యొక్క సహకారంతో ఒక క్వాలిటీ సబ్జెక్ట్ అందించి జిఎస్లో హైయెస్ట్ స్కోర్ వచ్చే విధంగా మన విద్యార్థులకు కావాల్సిన టెస్ట్ సిరీస్ మనము అందించే లక్ష్యంతో మేము ముందుకు వస్తున్నాం. మరి బయట చాలామంది టెస్ట్ సిరీస్ రాస్తారు. వేరే పేపర్ చూస్తే 150 మార్కులకి నీకు 120 వస్తాయి. అదే వాళ్ళ టెస్ట్ సిరీస్ చూస్తే 50 దాటవు. వాళ్ళు ఏం చేస్తారంటే పేపర్ అనేది ఈజీగా ఉంటే అంత స్టప్పులు లేదు అనుకుంటారు. కాబట్టి సిలబస్ లేని అంశాలు అందులో పెట్టి, సిలబస్తో సంబంధం లేని అంశాలు అందులో ఇచ్చి, పేపర్ ఎంత టఫ్గా ఉందిరా, స్టాండర్డ్ బాగుందని అనుకుంటాం. అలాంటి బిట్లు రేపు ఎగ్జామ్లు ఒకటి కూడా రావు, ఒకటి కూడా కలుస్తలేవు. ఇంత స్టాండర్డ్ ఉంది, ఇంత బాగుంది అనుకుంటాం, కానీ వాళ్ళు సిలబస్ లేని అంశాలు ఇస్తున్నారు. అందుకే ఆ విధంగా మన విద్యార్థులు మోసపోతున్నారు. కాబట్టి మన విద్యార్థులకు నమ్ముకున్న విద్యార్థులకి న్యాయం జరిగే విధంగా మనం ముందుకెళ్ళాలి. కాబట్టి మనకున్న అవగాహనతో, మిగతా లెక్చరర్ల సహకారంతో, 2 రాష్ట్రాల్లో టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ వాళ్ళు అందిస్తున్న మనకి ప్రశ్నలు, ఈ ఆధారంగానే వాళ్ళ సహకారంతోనే ఈ టెస్ట్ సిరీస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. ఓన్లీ టెస్ట్ సిరీసే కాదు, అక్కడ దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా
మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేయండి, పర్చేజ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా మన యాప్ గురించి తెలియపరచండి సార్. ఓకే అండి, అందరికీ నమస్కారం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అంశాలండి ఇవే. రేపు ప్రతి పోటీ పరీక్షలో రాబోతున్న కీలకమైన యొక్క అంశ ప్రశ్నలండి ఇవి. ఇంత చదివింది ముఖ్యం కాదు, ఎగ్జామినర్ ఏ టైప్లో ఏ లెవెల్లో అడిగినా కూడా మీరు ఈజీ క్యాచ్ చేయాలి. ఈ తక్కువ సమయంలోనే అన్ని అంశాలు కవర్ అయ్యే విధంగా విద్యార్థులకి ఒక క్వాలిటీ సబ్జెక్ట్ అందించే లక్ష్యంతో మన అకాడమీ ముందుకు వస్తుంది. మన యాప్ను పర్చేజ్ చేయండి, డౌన్లోడ్ చేసుకోండి, పర్చేజ్ చేయండి. మన యాప్లో ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం పీడిఎఫ్ కూడా మీకు అందిస్తున్నాం. ఎందుకంటే రాబోయే రోజుల్లో మనం చూసాం తెలంగాణ గ్రూప్ 1, తెలంగాణ గ్రూప్ 2, తెలంగాణ గ్రూప్ 3, ఏపీ యొక్క పలు పోటీ పరీక్షల్లో ఈ మధ్య అడుగుతున్న యొక్క విధానం చేంజ్ అయింది. ఎగ్జామ్ రేపు ఏ టైపులు అడుగుతాడు, ఏ లెవెల్ అడుగుతాడు, ఏ లెవెల్ అడిగినా కూడా మన వల్ల ఒక విజేతలుగా ఉండాలనే యొక్క లక్ష్యంతోనే ఈరోజు మీకు ఈ యొక్క క్లాస్ అందిస్తున్నాం సార్. టోటల్ వినం సార్, చివరి వరకు ఉండండి సార్. ప్రతి పోటీ పరీక్షల్లో ఈజీగా ఈ క్లాస్ ఉంటే ఈరోజు 5 నుండి 10 మార్కుల పైగా మీరు క్యాచ్ చేయగలుగుతాం. చూడండి సార్, ఇక్కడ ఈ క్రింది వాళ్ళలో ఐక్యరాజ్య సమితికి సంబంధించిన సరైన వాటిని గుర్తించమని చెప్పి అడిగాను సార్. ఏందండి, 193 దేశాలు, 6 ప్రధానమైన అంగాలు, 6 ప్రధానమైన అధికార భాషల. బి వచ్చేసి 9వ ప్రధాన కార్యదర్శిగా ఆంటోనియా గుటెరస్. సి 2025 సంవత్సరాన్ని పర్యవేక్షణ అంటే హిమానినాదాల పర్యవేక్షణ సంవత్సరం గుర్తించారా? ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి అర్జెంటీనా అమెరికా వైదొలిగిందా? ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ పాల్ సింగ్ బంగా వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించిన వారు. ఏందండి ఇక్కడ ఏ రైటే అండి? ఏ ఇక్కడ రైటే అండి. ఆంటోనీ గుటెరస్ 9వ ప్రధాన కార్యదర్శి, 2వసారి ఎన్నికయ్యారు, పోర్చుగల్ మాజీ అధ్యక్షుడు. ఓకే అండి. 2025 సంవత్సరాన్ని హిమా నినాదాల పరిరక్షణ సంవత్సరం గుర్తించారు. ఓకే అండి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఈ మధ్య అర్జెంటీనా, అమెరికా 2 కూడా బయటికి వెళ్ళిపోయినాయండి. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ పాల్ సింగ్ బంగా వెస్ట్ బెంగాల్ రాష్ట్రం అండి. ఈయన మాస్టర్ కార్డు మాజీ CEO అండి. 2016కు పద్మశ్రీ అవార్డు గ్రహీత అండి. అన్నీ కూడా సరైనవి. 5 అంశాలపై నీకు అవగాహన ఉంటే ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా ఈజీగా మీరు క్యాచ్ చేయగలుగుతారు. అందుకే ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. ఎంత ప్రాక్టీస్ చేస్తామో అంత ఈజీ అయిపోతుంది. చాలామంది తీరి చదువుకుండా పోతారు. ఎగ్జామ్లో అడిగే విధానం నీకు అర్థం కావాలి. క్వశ్చన్ ఏ టైపులో అడుగుతున్నాడు, ఏ లెవెల్లో అడుగుతున్నాడు, ఏ లెవెల్లో మనం క్యాచ్ చేయాలి, ఆ లెవెల్లో నీ ప్రిపరేషన్ ఉండాలి. ఈ కింది వాళ్ళలో నరేంద్ర మోడీ మారిషస్ దేశాన్ని పర్యటించారు. దీనితో సంబంధం లేని యొక్క అంశం ఏంటి అడుగుతాం సార్. ఇందులో సంబంధం లేని అంశం అంటాడు. రేపు గ్యారంటీ సార్, ప్రతి పోటీ పరీక్షల్లో తప్పకుండా ఇక్కడి నుంచి అడుగుతాడు సార్. రేపు రాబోతున్న నోటిఫికేషన్ సార్, ఈ నోటిఫికేషన్ మిస్ అయితే మళ్ళీ ఎలక్షన్ వరకు నోటిఫికేషన్ ఉండదు సార్.
రెండు రాష్ట్రాల్లో డిఎస్సి కానీ ఎస్ఐపిసి కానీ గ్రూప్స్ కానీ మీరు ఏ ఎగ్జామ్ రాసినా కూడా టోటల్ ఎనఫ్ సార్. వీటిపైన ఫోకస్ చేస్తాం. ఇవే రేపు డైరెక్ట్ ఎగ్జామ్లు అడిగే బిట్లు ఇవే దిగుతాయి. రేపటి విజేతగా మీరందరూ ఉండాలి. క్లాస్ వింటున్న ప్రతి ఒక్కరు. ఈ దేశం స్వతంత్ర వేడుకల ముఖ్య అతిథి అండి. 57వ స్వతంత్ర వేడుకలకి మార్చి 12 నాడు ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. ఓకే, 8 అంశాలపై ఇండియా మారిషస్ మధ్య ఒప్పందం అంగీకరించారా? ది కమాండర్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ క్వీన్ ఇండియన్ ఓషన్ అవార్డు మోడీకి వచ్చిందా? చాకోస్ దీవులపై చర్చ జరిగిందా? భారతదేశానికి సంబంధించిన ఐఎన్ఎస్ ఇంపాల్ ఈ దేశాన్ని సందర్శించిందా? ఏబి సరైనవా? ఏబిసిడి సరైందా? బీసీ సరైందా? అన్నీ సరైందా? నాలెడ్జ్ బేసిక్ బిట్లు లేదండి. ఈ టైపులో అడుగుతున్నాడు. ఈ టైపులో ఎగ్జామినర్ క్యాచ్ చేస్తున్నాడు. ఈ లెవెల్లో పోటీ పరీక్షలు మనకి అడుగుతున్నాడు. ఏ లెవెల్లో ఏ విధంగా అడిగినా కూడా ఈ ఏరియా నుండి మీరు క్యాచ్ చేయాల్సి. ఈ ఏరియా నుండి సార్ ఇందులో సార్ ఇక్కడ ఏ సరైంది, బి కూడా సరైందే సార్. నరేంద్ర మోడీకి ఈ దేశం అత్యున్నతమైన అవార్డు ఇచ్చింది సార్. గతంలో తెలంగాణ గ్రూప్ థర్డ్లో నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలు అడిగాడు సార్. తెలంగాణ డిఎస్సిలో నరేంద్ర మోడీ గురించి చాలా అడిగాడు సార్. రేపు ఏపీ డిఎస్సిలు కూడా అడగబోతున్న అంశాలు సార్. ఈ దేశం అత్యున్నతమైన అవార్డు. ఇప్పటికీ నరేంద్ర మోడీకి 21 అంతర్జాతీయ అవార్డులు వచ్చినాయి. నరేంద్ర మోడీకి జాగోస్ దీవులు సార్ ఇవి. మారిషస్ కంట్రీకి సంబంధించినవి. బ్రిటన్ ఈ మధ్య ఈ దీవుల్ని మొన్నటి వరకు ఈ దీవులపై బ్రిటన్ పెత్తనం ఉండే ఈ దీవుల్ని మారిషస్కు అప్పగించింది. దీనిపై చర్చ జరగలేదు. ఇండియా ప్రధానికి మరి మారిషస్ యొక్క అధీనతకి ఇండియాకి సంబంధించిన ఐఎన్ఎస్ ఇంపాల్ యుద్ధ నౌక ఈ దేశాన్ని సందర్శించింది. ఇందులో సార్ ఇక్కడ ఏ సరైంది, బి సరైంది, సి సరైంది, ఈ సరైంది, డి కాదు సార్. ఇది ఆన్సర్ రైట్. ఇక్కడ ఏబిసిఈ సరైంది, ఇది తీసుకోవాలి. ఇక్కడ ఇవి సార్ ప్రధానంగా అడగబోతున్న అంశాలు సరే. ఈ కింది వనలో ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ కాదు. ప్రపంచ పర్యాటక సంస్థ, ప్రపంచ వాతావరణ సంస్థ, ప్రపంచ పర్యావరణ సంస్థ, ప్రపంచ సోలార్ అలయన్స్ సంస్థన, ప్రపంచ అణుశక్తి సంస్థన? మీరే క్యాచ్ చేయండి. ప్రపంచ అణుశక్తి సంస్థ ఆస్ట్రియా క్యాపిటల్ వియన్నాలో ఉన్న సార్. వియన్నా దీన్ని హెడ్ ఆఫీస్ సార్. ఇది ఓకే అండి. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థని. ప్రపంచ పర్యావరణ సంస్థ కెన్యా క్యాపిటల్ నైరోబి అండి. ఇది ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థని. ప్రపంచ వాతావరణ సంస్థ హెడ్ ఆఫీస్ జెనీవా సిటీ అండి. ప్రపంచ పర్యాటక సంస్థ హెడ్ ఆఫీస్ స్పెయిన్ క్యాపిటల్ మాడ్రిడ్ అండి. డి రాంగ్ అండి. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఇది హర్యానా రాష్ట్రంలో గురుగాములో ఉన్నది. ఇండియా ఫ్రాన్స్ ఉమ్మడిగా ఉమ్మడిగా ప్రారంభించిన సంస్థ అండి. ఈ టైపులో రేపు పోటీ పరీక్షల్లో ఎగ్జామ్లో మనకు అడుగుతాడు సార్. ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా నువ్వు ఈజీగా క్యాచ్ చేయాలి. ఇక్కడ నుంచి ఈ కింది వాళ్ళు తప్పను గుర్తించాలని చెప్పి అడుగుతాం. ఏందండి, 3 సార్లు ఐసీసీ ఛాంపియన్షిప్ ఇండియా ఈ టైటిల్ విజేతన. 2029లో ఐసీసీ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ ఇండియాలో నిర్వహించబోతున్నారా? స్టీవ్ స్మిత్ భారత్తో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా ఓటమి తర్వాత వన్డేకి ఈయన విడుదల పలికారా? 2025 ఫిబ్రవరి 19 నుండి మార్చి 9 వరకు పాకిస్తాన్ దుబాయ్లో
ఐసీసీ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ జరిగిందా? బెలూచిస్తాన్ ప్రత్యేక దేశం కోసం పోరాటం జరుగుతున్నదా? ఏందండి ఇక్కడ సార్? 3 సార్లు ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీ 2002లో, 2013లో, 2025లో సార్ ఇక్కడ. ఓకే అండి. బి కూడా రేపు నెక్స్ట్ ఐసీసీ టోర్నమెంట్ కూడా ఇండియాలో జరగబోతుంది. ఓకే అండి. స్టీవ్ స్మిత్ ఈయన వన్డేకు వీడుకోలు పలికారు. ఓకే అండి. దుబాయ్ పాకిస్తాన్లో జరిగింది. బెలూచిస్తాన్ ప్రత్యేక దేశం కావాలని చెప్పి అక్కడ ఆర్మీ చైనా పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతుంది. ఇవన్నీ కూడా సరైనవే. ఈ కింది వల్ల సరికాని వాటిని గుర్తించమంటాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్యారంటీ పెట్టుండి వస్తారు ఇక్కడి నుంచి. తప్పకుండా పోటీ పరీక్షలు పెడతారు సార్. 2025 మార్చి 14న అంతర్జాతీయ మ్యాథమెటిక్స్ రోజు యొక్క థీమ్ సార్ ఇది. ఒక ఐన్స్టీన్ యొక్క బర్త్డే సార్. 2025 మార్చి అంతర్జాతీయ మహిళా రోజు థీమ్ అండి. 2025 మార్చి 3 ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ థీమ్ అండి. 2025 మార్చి ప్రపంచ సివిల్ సేవ రోజు అండి. ఏందండి ఇక్కడ? మార్చి 14th ఐన్స్టీన్ బర్త్డే. ఈరోజు ప్రపంచ మ్యాథమెటిక్స్ రోజు. మ్యాథమెటిక్స్ సృజనాత్మక కళ, సాధికారత సాధించాలి. రైట్ అండి. అంతర్జాతీయ మహిళా రోజు థీమ్ అండి, చర్యను వేగవంతం చేయడం. రైటే అండి. 2025 మార్చి 3 ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ రోజు థీమ్. రైటే అండి. వన్యప్రాణుల నేరాలను తీవ్రంగా పరిగణించాలని ఆసన్నమైంది. డి రాంగ్ ఉందండి ఇక్కడ. ఇలాంటి అంశాలే రేపు గ్యారంటీకి రేపు పోటీ పరీక్షలు అడతాడు. రేపు తప్పకుండా ఎగ్జామ్లు అడగబోతున్నాయి అంశం సార్. ఇది గ్యారంటీ అడుగుతాడు సార్. ఈ కింది వాళ్ళలో సరైన వాటిని గుర్తించమని చెప్పి అడుగుతుంది సార్. ప్రస్తుతం దేశంలో 58 పులుల సంరక్షణ కేంద్రాలు ఉన్నవి. ఓకే రైట్ అండి. 57ది మధ్యప్రదేశ్లో రతపాని, 58ది మధ్యప్రదేశ్లో మాధవ్, 56ది ఇక్కడ ఛత్తీస్గఢ్లో గురుదాస్ అంటే గురుదాస్పూర్ అండి. గురుదాస్పూర్గా సార్ ఇక్కడ తప్పుంది. 55 రాణి వీరంగా దుర్గావతి మధ్యప్రదేశ్. ఇందులో డి తప్పు. రేపు పులుల సంరక్షణ కేంద్రాల గురించి గ్యారంటీగా పోటీ పరీక్షల్లో మనకి అడిగే అవకాశం ఉంటుంది సార్. ఇక్కడి నుంచి గ్యారంటీ పెట్టి సార్. ఇక్కడి నుంచి బిట్టు లేని పేపర్ ఉంటుంది సార్. ఈ కింది వాళ్ళలో సరైన వాటిని గుర్తించమని చెప్పి అడుగుతుంది సార్. జిమ్మీ కార్బెట్ నేషనల్ పార్క్ సార్ ఇది. ఇండియా తొలి వన్యమృగ సంరక్షణ కేంద్రమా? 2025 మార్చి 3న ప్రధానమంత్రి వంతారా వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని సందర్శించారా? 2025 మార్చి 3న ప్రధాని ఆసియా సింహాలు ప్రసిద్ధిగాంచిన గిర్ నేషనల్ పార్క్ను సందర్శించారా? 2023 దేశంలో తొలి పులుల సంరక్షణ కేంద్రం బందీపూర్ నేషనల్ పార్క్ ప్రారంభించి 50 ఏళ్ళు పూర్తయిందా? ప్రస్తుతం తమిళనాడులో 18 చిత్తడి నేలలు ఉన్నాయా? ఏందండి ఇక్కడ? ఏందండి ఆన్సర్? ఏం తీసుకోవాలి సార్ ఇక్కడ? ఓకే ఆన్సర్ సార్ ఇక్కడ ప్రధానంగా ఏ రైట్ అండి, బి కూడా రైట్ అండి, సి రైట్ అండి, డి రైట్ అండి. కానీ తమిళనాడులో 20 ఇప్పుడు ప్రజెంట్లీ 20 చిత్తడి ప్రాంతాలు తమిళనాడులో ఉన్న సంఘటన సార్. ఇది గ్యారంటీ బిట్టండి పోటీ పరీక్ష. ఇక్కడి నుంచి కూడా అడగబోతారు సార్. ఈ కింది వాళ్ళలో సరికాని వాటిని గుర్తించండి. ఏందండి 2020 సంవత్సరం ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలింఫేర్ అవార్డులలో లపటా లేడీ చిత్రానికి 10 అవార్డులు లభించినాయా? 97 ఆస్కర్ అవార్డులో అనోర చిత్రానికి 5 ఆస్కర్ అవార్డులు లభించినాయా? ఇప్పటి ప్రపంచంలో 11 ఆస్కర్ అవార్డులు పొందిన చిత్రాలు
3 ఉన్నాయా? భారతదేశానికి 7 ఆస్కార్ అవార్డులు వచ్చినాయా? 97 ఆస్కార్ అవార్డులో ఉత్తమ హీరో ఆడ్రియన్ బ్రాడీ, ఉత్తమ హీరోయిన్ మిక్కీ మాడిసన్, ఉత్తమ దర్శకుడు సీను బేకర్. ఏ రైట్ అండి, బి ఆల్సో రైట్ అండి, సి ఆల్సో రైట్ అండి, డి ఆల్సో రైట్ అండి, ఈ ఆల్సో రైట్, అన్ని సరే. ఇక్కడ నుంచి గ్యారెంటీగా బిట్ అడతాడు. ఆస్కార్ అవార్డు నుంచి బిట్టు లేని పేపర్ ఉండదు. వన్యమృగ సంరక్షణ కేంద్రాల నుండి బిట్టు పేపర్ ఉండదు. ఇలాంటి అంశాలు మన యాప్లో ఉంటాయి సార్. మన యాప్ డౌన్లోడ్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ మన క్లాసెస్ గురించి తెలియపరచండి సార్. గ్యారంటీ కన్సిబిట్ సార్. ఈ కింది వాళ్ళలో సరైన వాటిని గుర్తించండి. ఏందండి, చంద్రమండలం మీద ల్యాండ్ అయినా సార్, ల్యాండ్ అయినా ఒక ప్రైవేట్ యొక్క ల్యాండర్ పేరు బ్లూ గోస్ట్ అనేది ఒక ప్రైవేట్ సంస్థ పంపించింది. జపాన్ సంబంధించిన సిమ్ అనే ఒక ల్యాండర్ 2024లో చంద్రుని వద్ద పంపించారు. చంద్రయాన్ 1 ల్యాండ్ అయిన ప్రాంతానికి నెహ్రూ స్థల్, చంద్రయాన్ 2 ల్యాండ్ అయిన ప్రాంతానికి తీరంగం, చంద్రయాన్ 3 ల్యాండ్ అయిన ప్రాంతానికి శివశక్తి. 1969లో బెంగళూరు కేంద్రంగా ఇస్రో స్థాపించారు. ఇస్రో చైర్మన్ వి నారాయణ. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం, మిసైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా టెస్సీ థామస్. అన్నీ కూడా సరైనవి సార్. మీకు గ్యారంటీ అడతాడు సార్. నోబెల్ బహుమతుల నుంచి బిట్టులు ఏంది పేపర్ ఉంటుంది సార్. మన యాప్లో టోటల్ ఉన్నాయి సార్. అన్ని రకాల అంశాలు ఉన్నాయి. మన యాప్ను పర్చేజ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ తెలియపరచండి సార్. హాంకాంగ్ సార్, హాంకాంగ్ రచయిత. నోబెల్ సాహిత్య బొమ్మ వచ్చింది, ఓకే అండి. వైద్య రంగంలో సార్ నోబెల్ బహుమతి గ్రహీతలు విక్టర్ అంబ్రోస్, గ్యారీ రూకోస్ట్. ఆర్థిక రంగంలో అసీమోగులు, సైమన్ జాన్సన్, జేమ్స్ రాబిన్సన్స్, ఓకే. జపాన్ ఇదాంకియో నోబెల్ శాంతి బహుమతి. భౌతిక రంగంలో జెఫ్రీ ఇంటాన్. ఇది అన్నీ సరైనవి. వన్యమృగ సంరక్షణ కేంద్రాలు కానీ, ఆస్కర్ అవార్డులు కానీ, నోబెల్ బహుమతులు కానీ, చంద్రమండలం కానీ, ఇది 5 అంశాలు కీలకమైన అంశాలపై రేపు గ్యారంటీ ఎగ్జామ్లో అడుగుతాడు సార్. ఇవే రేపు పోటీ పరీక్షల్లో అడగబోతున్న ప్రధాన అంశాలు సార్. మరిన్ని అంశాల ద్వారా మీ ముందుకు వస్తా. మన యాప్ను కొనుగోలు చేయండి, పర్చేజ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా తెలియపరచండి సార్. థ్యాంక్ యూ.